చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రతి అంశం బోల్తా కొట్టి మళ్ళీ ఈ బురిడి బాబు గారి పక్కనొచ్చి చేరిపోతున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్ వారిలో కనపడిపోతూ ఉంది. ఇవాళ శాసనసభలో నేను, నా సహచర ఎమ్మెల్యేలు అందరూ కలిసి దాసరి సుధా గారు, విశ్వేశ్వర రాజు గారు, మత్స్యలింగం గారు అందరం కలిసి ఒక ప్రశ్న వేసాం హోంమంత్రి గారికి. అమ్మా హోంమంత్రి గారు, గత కొన్ని సంవత్సరాలుగా హాస్టల్లో ఉంటున్నటువంటి బాలికలు మరియు విద్యార్థులపై లైంగిక వేధింపులు, దాడులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం గమనించిందా? అయితే ప్రభుత్వం దోషులపై ఏదన్నా చర్య తీసుకోవడం అయిందా? రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు మరియు హత్యలు పెరిగిపోతున్నాయనే విషయం వాస్తవమేనా? లాస్ట్ ప్రశ్న, 4వ ప్రశ్న. 2024 జూన్ నుండి మహిళలపై జరిగిన దాడుల సంఖ్య మరియు ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేవి అని అడిగితే ఆశ్చర్యకరం. హోంమంత్రి గారు, ఈ 4వ ప్రశ్న అసలు వర్తించదంట. ఎవరికి వర్తించదు తల్లి? ఈ రాష్ట్రానికి వర్తించదా? మీకు వర్తించదా? హోంశాఖకు వర్తించదా? లేదా హోంశాఖని మీ ఇంటి శాఖగా మార్చేసుకున్నారు కాబట్టి వర్తించదని మీరు అనుకుంటున్నారా? 2024 నుంచి మహిళలపై జరిగినటువంటి దాడుల సంఖ్య మరియు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అంటే వర్తించదు అని ఎలా చెప్తున్నారు తల్లి? రెండవది, ఏమీ జరగలేదు, పెరగలేదు అంటూనే 2025లో 1485 కేసులు నమోదయ్యాయని ఒక తప్పుడు లెక్కిచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చేటటువంటి రికార్డ్స్ లెక్కలకి, చంద్రబాబు నాయుడు గారి కూటమి నేతలు ఇచ్చేటటువంటి లెక్కలకి ఎక్కడా పొంతనుండదు. మనం ఈరోజే గమనించాం, ఒక చిన్న బిడ్డ మదనపల్లిలో 7 సంవత్సరాల బిడ్డ ఒక డ్రమ్ములో కుక్కేశారు. ఆ ఎదురుగున్నటువంటి కులశేఖరో ఏదో వారింటి డ్రమ్ములో కుక్కేసింది బిడ్డని. ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రత ఉందా? అసలు పోలీస్ వ్యవస్థ ఉందా? నేరస్తులకు అసలు భయం అనేది ఉందా? నేరం చేసినటువంటి వాడికి కేసు ఏమన్నా పడుతుందా? వాడికి పడ్డటువంటి కేసును చూసి ఇంకొక నేరస్తుడు ఏమన్నా నేరం చేయకుండా ఆగుతున్నటువంటి పరిస్థితి ఉందా? ఈ పోలీస్ శాఖ అట్టడుగు స్థాయికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే కింద అదో పాతాళం స్థాయిలోకి పడిపోయినా కూడా రోజుకొక మానభంగం. ఇంకా వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతూ రౌడీలు లేనటువంటి రాష్ట్రాన్ని చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బాగా కితకితలు పెట్టేస్తూ ఉంటాడు, కామెడీ సినిమా చూపిస్తుంటాడు సీరియస్గా. చంద్రబాబు నాయుడు గారి పక్కనే రౌడీలు, గుండాలు అందరినీ అసెంబ్లీలో పెట్టుకొని ఆడబిడ్డల్ని అన్ని విధాల మోసం చేస్తున్నటువంటి వారిని పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రంలో రౌడీలు లేకుండా చేస్తానని చెప్తూ ఉంటాడు. నాగేంద్ర పేరు హిందూపురంలో మనం ఈ మధ్య కాలంలోనే చూసాం. వీరి యొక్క హావభావాలు, వీరు గతంలో మాట్లాడినటువంటి విధానాలు, బాలకృష్ణ గారు రామారావు గారి కొడుకుగా పుట్టి కూడా మహిళల్ని చిన్నపాటి గౌరవంతో కూడా చూడడం. ఈ వ్యక్తి మహిళలు కనపడితే కడుపన్నా చేయాలి, ముద్దన్నా పెట్టాలన్నటువంటి వ్యక్తి. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టున్నాడు తన సహచరుడు నాగేంద్ర. ఒక స్కూల్కి వెళ్ళేటటువంటి బిడ్డని తీసుకొచ్చి లైంగికంగా వేధించి ఆ అమ్మాయిని చెరచి ఆ అమ్మాయి యొక్క వీడియో తీసుకొని ఆ అమ్మాయినే భయపెడుతున్నాడు. ఉందా ఇంతకంటే దుర్మార్గం? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? కళ్ళద్దాలు నెత్తిన పెట్టుకొని జేబులో చేతులు పెట్టుకొని అసెంబ్లీలో తిరిగే ఇలాంటి వాళ్ళ సహచరులు ఎలా ఉంటారు మరి? అసెంబ్లీ అంటే భయం లేకుండా, అసెంబ్లీ అంటే భక్తి లేకుండా, అసెంబ్లీ అంటే గౌరవం లేకుండా మాజీ ముఖ్యమంత్రి గారిని ఎంతొస్తే అంత మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి యొక్క సహచరులు చేస్తున్నటువంటి నిర్వాకం ఇంకా పెరగలేదని చెప్తుంది. ఇంకా దాడులు పెరగలేదని హోంమంత్రి గారు చెప్తున్నారు. ఇంకా వర్తించదు అని హోంమంత్రి గారు చెప్తున్నారు. ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి?
ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేస్తూ, ఇసుక నమ్ముకుంటూ, మట్టి నమ్ముకుంటూ, నేరస్తులు నాయకులుగా చలామణి అవుతూ, ఈ రాష్ట్రాన్ని దోచేసుకుంటూ, కాసులు వాళ్ళు కొట్టేస్తుంటే ఇదేంది అని అడిగిన పాపానికి కేసులు మాపై. ఈ రాష్ట్రంలో కాసులన్నీ వారికి, కేసులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి. క్యాష్ని సూట్ కేసులో పెట్టి రాజేష్ గారితోటి లోకేష్ గారికి పంపిస్తుంటారు ఈ నేరస్తులంతా. అవి అందుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క వ్యవస్థల్ని పట్టించుకోకుండా ఈ విధంగా వదిలేయడం వల్లనే ఇంత నేర ప్రవృత్తి పెరిగిపోతూ ఉంది. ఇలాంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎంత బలిపితనికి, ఎంత శాడిజం! ఓ చిన్న బిడ్డని, స్కూల్కి వెళ్ళేటటువంటి బిడ్డని తీసుకొచ్చేసి వీడియో తీసి మరి బెదిరింపు. ఇది తెలుగుదేశం నాయకత్వ ప్రభుత్వ పనితీరు. ఇవన్నీ తప్పించుకోవాలి. వీటన్నిటినీ చర్చలోకి రాకుండా చేయాలి. చర్చకి వస్తే వాళ్ళకి సమస్య వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా దేవుణ్ణి తీసుకొచ్చేసేయాలి. వరదలు వచ్చినాయి అంటే వరదల్లో రాష్ట్రం కొట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టేయాలి. ఏమన్నా మాట్లాడితే ఏ ప్రశ్న వేసినా మీకు వచ్చింది 11 నంబరే అంటారు. ఈ 11 నంబర్ వచ్చినటువంటి నాయకుడిని చూస్తే చెడ్డీలు తడుపుకుంటారు. మళ్ళీ అసెంబ్లీలో చెప్తారు, ఇక్కడి నుంచి గుంటూరు పోవడానికి 6 గంటలు పడుతుంది ప్రతిపక్ష నాయకుడికి అని ముఖ్యమంత్రి చెప్తాడు. మరి పట్టదా? ప్రజలకు తక్కువ మేలు చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? పథకాలని పేదల గడపల వద్దకు తీసుకెళ్ళాడు. మరి అభిమానం చూపించరా? మీకంటే మీ చరిత్రలో 5 సార్లు ముఖ్యమంత్రిగా అయి కూడా ఒక్క పథకం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకు రాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే పదుల సంఖ్యలో పథకాలు, వందల సంఖ్యలో వారికి లబ్ధిదారులు, వేల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో పథకాలు అందినటువంటి ప్రజలు. మరి రారమ్మ జనాలు? నీ కొడుకు నువ్వు పోతే నిన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ వ్యానుల దగ్గర హడావుడే చేసేటటువంటి పోలీసులు తప్ప, ఎవరో జనాలు లేకపోయినా ఆ యొక్క రోపులు పట్టుకునేటటువంటి ఆ రోప్ టీం తప్ప మీ దగ్గర ఎవరు ఉంటారు? మరి ప్రజలు. ఆ దేవదేవుడు కూడా క్షమించలే వీళ్ళని. వీళ్ళ పాపాన్ని బయట పెట్టేశాడు. దాదాపుగా సంవత్సరం నుంచి ఆ కలియుగ వైకుంఠ దేవుణ్ణి కించపరిచేటటువంటి కార్యక్రమం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని, వారి యొక్క ప్రసాదాలని తక్కువ చేసేటటువంటి ప్రయత్నం. ప్రసాదాలలో కల్తీ జరిగిందని విచక్షణ లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఏ ఆధారం లేకుండా తను చూపించినటువంటి ఆ యొక్క రిపోర్ట్లో కూడా ఇవి తప్పై ఉండొచ్చు అని దానిలో రాసున్నప్పటికీ కూడా ఏదో ఒక ఫేక్ డ్రామా లాపాడు. ఓ డ్రామాని స్టార్ట్ చేశాడు. ఈ డ్రామాలో కథలు లేశాడు. ఈ చేస్తున్నటువంటి అవినీతి కనపడకుండా ఉండాలి, ఈ లూటీని లాఠీల మాటను చేసుకోవాలి, ఈ లూటీ గురించి అడిగినటువంటి వాడిని లాఠీతో బెదిరించాలి. ఇది వారి ప్రయత్నం. రీసెంట్గా చూసాం కోటప్పకొండ తిరణాల 2 రోజుల క్రితం. ఒకసారి ఆ వీడియో కూడా ఉంటే ప్లే చేస్తారు. వీడియో కూడా ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఒకసారి ఆ వీడియో చూడండి. పవిత్రమైనటువంటి దేవాలయం. వీళ్ళ కాసుల కక్కుర్తికి అక్కడే మద్యం అమ్ముతున్నారు చూడండి. బరి తెగింపు, ఎవడు అడిగేవాడు లేడు అనేటటువంటి బరి తెగింపు. ఏకంగా పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడే ఉండి అమ్మిస్తున్నాడంట. ఏం పేరు చెప్పారు? అది పేరు కోటి కానిస్టేబుల్. అక్కడే ఉండి అమ్మిస్తున్నాడంట మద్యాన్ని. ఇది ఒకవైపున వాళ్ళ కాసుల కోసం వ్యాపారం చేసుకుంటుంటే, ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని ఒక ప్రభ కట్టాడు. 30 పైచిలకు ప్రభలు కట్టారు అక్కడ. 30 పైచిలకు ప్రభలు కడితే
ఒక్క నిమిషం ఆపు తమ్ముడు, ఒక్క నిమిషం. ఎస్, ఆపండి. అక్కడ 30 ప్రభలు పైచిలకు కట్టారు. అక్కడ అన్ని తెలుగుదేశంయే. ఒక్క ప్రభ కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఇంతమంది పోలీసులు. ఒక్కసారి చూడండి, అక్కడ ఇంతమంది పోలీసులు లైటింగ్ వేసుకొని ఇవ్వకుండా, పర్మిషన్ ఇవ్వకుండా వచ్చినటువంటి వారి మీద ఆ లాఠీలు తీసుకొని చూడండి ఎలా కొడుతున్నారు. కోటప్ప కొండ తిరణాల కూడా తెలుగుదేశం వారి యొక్క సొత్తు అయిపోయింది. అంటే వారి పార్టీ యొక్క కార్యక్రమం అయిపోయింది అది. ఇంకొంచెం సౌండ్ పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద లాఠీ జులిపిస్తున్నారు, తరిమేస్తున్నారు అక్కడి నుంచి. కొడుతున్నారు చూడండి అక్కడ. యా, ఆపండి. ఏమండి, కోటప్ప కొండ తిరణాల మహాశివరాత్రి పర్వదినం రోజున ప్రతి సంవత్సరం ఎవరికైతే అభిమానం ఉంటుందో, ఎవరికైతే మొక్కు ఉంటుందో, ఎవరైతే మొక్కుబడిగా ఈ సంవత్సరం నేను ప్రభ కడతాను అని మొక్కుకుంటారో వారు కట్టుకుంటారు. నువ్వెవడవా ఆపడానికి? నీకేం సంబంధం? ఇస్తే అందరికి పర్మిషన్, ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వకు. నీ సొత్తా? ఈ రాష్ట్రం ఏమన్నా నీకు రాసిచ్చారా? 30 ప్రభల్లో ఒక్క ప్రభ కట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి వారిని తరిమి పోలీసులు కొడుతున్నారు. నిజంగా ఇది ఒక ప్రభుత్వ పరిపాలన లాగుందా? ఏ నియంతో, ఏ గడాఫియో, లేకపోతే ఏ హిట్లరో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్లుంది తప్ప ఇది ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఉందా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? వారికి ఒక హక్కు, మాకొక హక్క? వారికి ఒక విధానం, మాకొక విధానమా? ఇలాంటి పనికి మాలిన చర్యలు మీ స్థాయిని దిగజారుస్తున్నాయి. ఒక్కసారి గమనించుకోండి. మరీ ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకోవాలి అంటే అతి ముఖ్యమైనటువంటి అంశం, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులతో పాటు ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి హిందువులంతా, హిందూ మతాన్ని ఆచరించేటటువంటి వారంతా ఎంతో పవిత్రంగా, ఎంతో నిష్ఠతో కొలిచేటటువంటి ఆ దేవదేవుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం చాలా మంది తీసుకెళ్లి తిరుపతిని దర్శించుకున్నప్పుడు ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి ఆ పక్కనున్నటువంటి వారికి ఇవ్వడానికి ఎంతో గర్వపడతారు, ఇష్టపడతారు. ఆ తీసుకునేటటువంటి వారు కూడా ఎంతో నిష్ఠతోటి దాన్ని తీసుకొని వారు ఆ దేవుణ్ణి సందర్శించుకున్నంత సంతృప్తిగా ఫీల్ అవుతుంటారు. అలాంటి ప్రసాదాన్ని కల్తీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అరాచకం, దాని యొక్క ప్రతిష్టని దెబ్బతీసినటువంటి విధానం ఆ దేవుడికి కూడా కోపం వచ్చినట్లుంది. సిబిఐ వేసినటువంటి సిట్ రూపంలో వాస్తవాలని బయటికి తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేమేమన్నా అడిగితే ఇవ్వరు కదా, ఏ వ్యవస్థకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అడిగినా ఇవ్వరు కదా. నేనే చంద్రబాబు నాయుడు గారిని అడిగాను. ఇవాళ స్పీకర్ గారు కూడా ఎమ్మెల్యేల మీద మళ్ళీ విచక్షణ లేకుండా మాట్లాడారు. ఏదో వారి చేతిలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ చూస్తామని బెదిరిస్తూ ఉన్నారు. మేమేం వారినేమి ఆపలేదు, వద్దు అని చెప్పలేదు. ఇవాళ మమ్మల్ని కించపరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు జీతాల గురించి. అదే ప్రశ్నను నేను చంద్రబాబు నాయుడు గారికి వేశాను. నాకున్నటువంటి హక్కు ద్వారా ఒక శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు గత 2014-19 టెన్యూర్లో రానప్పుడు తను జీతం తీసుకున్నాడా లేదా, తీసుకుంటే ఎంత తీసుకున్నాడు వివరాలు ఇవ్వమని అడిగాను అసెంబ్లీ వ్యవహారాలు చూసేటటువంటి చీఫ్ సెక్రటరీ గారిని. నన్ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు తప్ప నేను అడిగింది ఏం చేయలే.
బెదిరించే కార్యక్రమాలు చేశారు తప్ప నేను అడిగింది ఇవ్వలా. దమ్ము ధైర్యం ఉంటే బయట పెట్టండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాలేదు, చంద్రబాబు గారు రాలేదు. మీ పార్టీకి సంబంధించినటువంటి వారే కదా వీరిద్దరూ. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా మీరు. ఎస్, బయట పెట్టండి వారి వివరాలు. మా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి మీ ఇష్టం, తీసుకోండి. మేము మా ప్రజల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మండలిలో మా యొక్క గళాన్ని వినిపిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. 22 నెలల నుంచి మేము చేస్తున్నటువంటి పోరాటం ప్రజల వైపు అనేది ప్రజలకు తెలుసు. మీరేదైనా తప్పు చేస్తే మీకే అవి చుట్టుకుంటుంది అనేది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు జీతం తీసుకోకపోతే రిలీజ్ చేయొచ్చుగా ఆ డేటాని, బయట పెట్టొచ్చుగా డేటాని. హౌస్ అలవెన్సెస్ తీసుకోకపోతే బయట పెట్టొచ్చు కదా డేటాని. ఇవాళ వారు కూడా మాట్లాడతారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, లడ్డూ కల్తీ వ్యవహారం మీద ఇక మాట్లాడదలుచుకోలేదు నేను అని. ఏం మాట్లాడతావు నువ్వు? మాట్లాడడానికి నీకు మాట్లాడడానికి ఏముంది? మీ మొకాళ్ళకి, మీ మోకాళ్ళకి, మీ మెడలకి జుట్టుకుంది. మీరు చేసినటువంటి పాపం మీకే తిరిగి వచ్చేసింది. ఎస్, నిజం. హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థకి లాభం చేయడానికి చంద్రబాబు గారు ఆడినటువంటి తెరచాటు ఇంద్రజాలమే ఈ యొక్క ఇందాపూర్ డైరీ. చంద్రబాబు గారి ఇంద్రజాలమే ఇందాపూర్ డైరీ. చంద్రబాబు గారి మాయా రాజకీయానికి ఇదొక పరాకాష్ట. ఇందాపూర్ అనేటటువంటి డైరీ హెరిటేజ్దే అని, హెరిటేజ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఒక్కసారి ఇది జూమ్ చేయాలి. హెరిటేజ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా 17వ నంబర్ ఇందాపూర్ డైరీ ఉంది. దీనిలో క్లియర్గా నేను రౌండ్ ఆఫ్ చేసి హైలైట్ చేశాను. ప్లాంట్ నేమ్ ఇందాపూర్. వారు ఏం రాశారు పైన? హెరిటేజ్, కింద వారి సతీమణి గారు, చంద్రబాబు గారి సతీమణి గారి యొక్క ఫోటో, పైన హెరిటేజ్. వారి యొక్క ఇందాపూర్లో ఉన్నటువంటి డైరీ పేరు, ప్లాంట్ పేరు ఇందాపూర్ అని రాశారు. హైలైట్ చేశాను నేను వెబ్సైట్లో. ఈ డైరీ హెరిటేజ్ది. ఊరికొక పేరు చెప్పి, ఊరికొక పేరు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పెట్టారు. చాలా రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. 22 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇది నేను కల్పించింది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసింది కాదు. హెరిటేజ్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల సరి సంఖ్యలో 17వ నంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీ ఉంది. ఈ డైరీ 17వ నంబర్గా ఉన్నటువంటి ఇదొక పేజ్. దీనిలో చాలా క్లియర్గా 17వ పేజ్గా ఉంది ఇందాపూర్ డైరీ. ఈ ఇందాపూర్ డైరీ దాదాపు 2014 చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిడ్డు వేస్తూనే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు యొక్క నెయ్యి కోసం బిడ్డు వేస్తూ ఉంది ఈ డైరీ. 2015లో బిడ్ సాధించింది. 278 రూపాయలకి ఆ రోజు టెండర్ వేసింది. టెండర్ దక్కించుకుంది. 278 రూపాయలకి కంపెనీ సప్లై చేసింది ఇందాపూర్ డైరీ. ఇదే కంపెనీ మళ్ళీ 2016లో ల్యాబ్ టెస్టుల్లో ఫెయిల్ అయింది. కంపెనీ ల్యాబ్ టెస్టుల్లో ఫెయిల్ అయిందంటే ఏంటి దాని అర్థం? నాణ్యత లేదు అని కదా. ఒకసారి నాణ్యత లేనటువంటి కంపెనీ, ఒకసారి బ్లాక్ లిస్ట్ అయినటువంటి కంపెనీ 2016లో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పేస్తాడు, చిటికేసేస్తాడు. అట్లట్లా కుదురుతుందయా, మా నెయ్యి తీసుకోవాలి కదా అని అంటాడు. వెంటనే 6 నెలల్లో మళ్ళీ వాళ్ళకి పర్మిట్ వచ్చేస్తుంది. ఏ విధంగా అయితే పెండ్యాల శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి 2000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని ఆ రోజు సిట్ దర్యాప్తు చేస్తే
ఆ రోజు పారిపోతాడు, ఎంక్వైరీకి రాడు. 2024లో గవర్నమెంట్ రాంగలోనే తెలుగుదేశం అతను వచ్చేస్తాడు, అతనికి ప్రమోషన్ ఇస్తారు, అతన్ని ఉన్నతమైనటువంటి పదవిలో కూర్చోబెడతాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు రాంగలోనే అవినీతి పరులంతా శుద్ధపూసలైపోతారు. అదేవిధంగా ఇది కూడా, ఈ డైరీ కూడా 2016లో వారే కదా ఉంది. టీటీడీ ఫెయిల్ చేసింది దాన్ని. టీటీడీ ఫెయిల్ చేసినటువంటి కంపెనీని చక్రం తిప్పేశాడు. 2016లో మళ్ళీ దానికి అప్రూవల్ ఇప్పించేశాడు. 2019 దాకా మళ్ళీ అది చక్రం తిప్పుతూనే ఉంది. అనేక సందర్భాల్లో బిడ్ వేస్తూనే ఉంది. ఇందాపూర్ కంపెనీ 321 రూపాయికి దాదాపు 11 లక్షల లీటర్ల నెయ్యి సప్లై చేసేటటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేసి L1గా 321 రూపాయికి 2019లో బిడ్ దక్కించుకుంది, సప్లై చేసింది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బిడ్ రాలా అతనికి, లేదా ఎందుకు పాల్గొనలేదో, లేదా సప్లై చేసిందా లేదా పక్కన పెడితే 2025లో చంద్రబాబు నాయుడు గారి కల్తీ లడ్డు వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చేస్తాడు. 2016లో ల్యాబ్ టెస్టుల్లో ఫెయిల్ అయినటువంటి, నాణ్యత లేనటువంటి ఈ కంపెనీ, ఇందాపూర్ కంపెనీ, హెరిటేజ్ కంపెనీ చక్రం తిప్పేస్తుంది. 658 రూపాయలకి నెయ్యినిచ్చేస్తుంది. టెండర్ దక్కిచ్చేసుకుంటుంది L1గా. ఇవాళ 658 రూపాయలకి నేతిని సప్లై చేస్తుంది ఈ కంపెనీ. ఏమంటే నేను అడుగుతున్న సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, 278 రూపాయలకి నెయ్యి ఇచ్చినటువంటి ఈ కంపెనీకి 658 రూపాయలకి నెయ్యి టెండర్ని మీ టీటీడీ పాలక మండలి ఎందుకు కట్టబెట్టింది? 321 రూపాయకి 2019లో టెండర్ దక్కించుకొని సప్లై చేసినటువంటి ఈ కంపెనీకి 658 రూపాయలకి మళ్ళీ ఎందుకు ఇచ్చారు మీరు టెండర్? 2019లో పాల రేట్ ఎంత, ఈరోజు పాల రేట్ ఎంత? గణనీయమైనటువంటి పెరుగుదల లేనే లేదు. గణనీయమైనటువంటి పెరుగుదల లేనే లేదు. మరి ఎలా 400 రూపాయలు పెరిగిపోతుంది లీటర్ మీద? ఏ విధంగా 400 రూపాయలు లీటర్ సార్? 10 లక్షల లీటర్లు. ఒక్కసారి కౌంట్ వేసుకోండి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా మొత్తం వాళ్ళకే కావాలి. ఆకలి ఆకలి ఆకలి. ఎంత అవినీతి చేసినా సరిపోవట్ల వాళ్ళకి. లక్షల కోట్ల వ్యక్తిగా మారిపోయాడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అత్యంత సంపన్నమైనటువంటి మంత్రి నారా లోకేష్ గారు, అత్యంత సంపన్నమైనటువంటి ఇంకొక మంత్రి నారాయణ గారు, ఇంకొక మంత్రి తమ్మసాని చంద్రశేఖర్ గారు. టాప్ 10లో 4 అయినా సరిపోవట్లా వీళ్ళకి. దేవదేవుడి యొక్క ఖజానాని కూడా కొట్టేయాల. కాసుల కక్కుర్తి కట్టబెట్టేశారు. ఇదంతా బయటకు వచ్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. లోగుట్టు బయటపడిపోయింది. వెంటనే 3 రోజుల్లో నాటకం మొదలు పెట్టేశారు. 17వ నంబర్గా ఉన్నటువంటి ఇందాపూరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తొలగిపోయింది. తొలగిపోయి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో 17వ నంబర్ వరుస సంఖ్య, దీనిలో మాత్రం 2వ నంబర్ వరుస సంఖ్య. చూడండి ఎంత మారిపోయిందో. అందుకే వీళ్ళ భాగోతం తెలుసు కాబట్టి, వీళ్ళు మారుస్తారని తెలుసు కాబట్టి ముందే వీడియో తీసి పక్కన పెట్టాం. వీడియో కూడా ప్లే చేస్తాం తర్వాత. వారు ఆ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉన్నటువంటి కంపెనీ ఈరోజు కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎందుకైంది? ఆ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇందాపూర్ ప్లాంట్ అని పెట్టినటువంటి పేరు ఇవాళ ఇందాపూర్ సపరేట్ ఐడెంటిటీ ఎందుకైంది? ఆ రోజు హెరిటేజ్లో భాగస్వామి అని ఉన్నటువంటి ఆ కంపెనీ ఇవాళ సపరేట్ ఐడెంటిటీని ఎందుకు ఆ కంపెనీకి ఇస్తున్నారంటే తప్పించుకోవాలి. బయటపడిపోయింది, బండారం బయటపడిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడడానికి ఏమీ లేదు. అసెంబ్లీలో కూడా
వారి అవినీతి బట్టల్ని ఇప్పేస్తారు కాబట్టి, వారు తగిలించుకున్నటువంటి ముసుగుని తొలగిస్తారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చ జరగకూడదు, అందుకే అసెంబ్లీలో మాట్లాడలేరు. అదేవిధంగా కౌన్సిల్లో ఇవాళ చర్చకి డిమాండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ చర్చని జరగకుండా అచ్చెన్నాయుడు గారు వచ్చేసి మాట్లాడేస్తారు. అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్పేస్తారు. అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా? ఫస్ట్ ఏమో హెరిటేజ్కి సంబంధం లేదన్నారు, రెండోసారేమో ఇందాపూర్ తోటి మేము పాలు పెరుగు పనీర్ తీసుకుంటామని మూడింటిని చెప్పారు. మరి మూడింటిని చెప్తే ఇది ఇందాపూర్కి సంబంధించినటువంటి ప్యాకెట్, దీని ముందు పేరేముందండి? ఇందాపూర్తో సంబంధం లేదన్నారు కదా. సంబంధం ఉంటే చూపిమని అచ్చెన్నాయుడు గారు పెద్ద పెద్ద కేకలు వేశాడు కదా. అయ్యా అచ్చెన్నాయుడు, నోరేసుకొని పెద్ద పెద్దగా మాట్లాడడం కాదు, ఇది నీ బ్రాండ్ హెరిటేజ్. దీని వెనక్కి తిప్పి చూస్తే ఇందాపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏది? ఇది ఇందాపూర్. ఇది మీ భాగోతం. ఈ విధంగా చేసి చర్చించడానికి దమ్ము లేక, చర్చించే ధైర్యం లేక, సత్తా లేక కౌన్సిల్ నుంచి పారిపోయి వాయిదా వేశారు. ఇవాళ వాయిదా వేశారు. ఇంకా మాట్లాడితే వారు మాట్లాడతారు, నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు లేదా చేప నూనె ఇదే కాదంట, ఇంకా ఏమున్నాయని చెప్పాడు, బాత్రూములు కడిగేటటువంటి కెమికల్ ఉంది అని చెప్పాడు. ఇది హెరిటేజ్ నెయ్యి, వారి యొక్క షాప్లోనే కొనుక్కొచ్చాం హెరిటేజ్ నెయ్యి. దీని వెనుకున్నటువంటి ఈ యొక్క స్టిక్కర్, ఇంగ్రీడియంట్స్లో ఉండేటటువంటి స్టిక్కర్ని మేము పెద్దగా చేశాం. ఈ స్టిక్కర్ ఎవరైనా రాష్ట్ర ప్రజలందరూ గమనించవచ్చు. ఈ స్టిక్కర్లో ఈ కింద రౌండ్ ఆఫ్ చేశాం, బి క్యారోటిన్, వారు చెప్పినటువంటి నిక్షేపాలు ఉన్నటువంటి కెమికల్, వారు ఏదైతే చెప్పారో ఆ నిక్షేపాలు ఉన్నాయి, ప్రమాదం అని చెప్పారో ఆ యొక్క కెమికల్ ఇది. బి కెరోటిన్ 736 మిల్లీగ్రాములు ఉన్నాయంట ఈ నెయ్యిలో. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారి టీం చెప్పాలి, ఇది బాత్రూంలు కడిగేటటువంటి కెమికలా, భోజనంలో వేసుకొని భుజించేటటువంటి నెయ్యి అనేది? ఇది నెయ్య, బాత్రూంలు కడిగేటటువంటి కెమికలా? నీ నెయ్యిలో, నీ కంపెనీ నెయ్యిలో బి కెరోటిన్ ఉంది, నీ పెరుగులో ఉంది. మరి ఇది బాత్రూంలు కడగడానికి ఉపయోగించాలి ఇప్పుడు ప్రజలందరూ. రాజకీయం కోసం ఉచ్చం నీచం లేదు, ఎంతకైనా దిగజారుతారు, ఎంతకైనా మాట్లాడతారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, ఈ హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ యొక్క బండారం కూడా రీసెంట్ కాలంలో విపరీతంగా మార్కెట్లో ఈ చర్చ వస్తుంది. కేరళ ప్రభుత్వం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెరిటేజ్ పాలల్లో క్యాన్సర్ నిక్షేపకాలు ఉన్నాయని దాన్ని బ్యాన్ చేసిందని పక్క రాష్ట్ర మంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు కేటీఆర్ గారు. ప్రూవ్ చేసిందా ఈ కంపెనీ? భువనేశ్వర్ గారు ప్రూవ్ చేశారా? ట్రస్టులు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నామంటున్నారు కదా, ట్రస్టులు పెట్టి మీరు చేస్తుంది సేవ కాదు, ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఇక్కడ క్యాన్సర్ కారకాలు మీ పాలల్లో ఉన్నాయని పక్క రాష్ట్ర మంత్రి అంటే ఈ రోజు వరకు మీరు దాన్ని నిరూపించలేకపోయారు, లేవు అని. ఈ మధ్య కాలంలోనే పెరుగులో ఈ మధ్య కాలంలోనే కల్తీ ఉందని, పెరుగులో పాలే లేవని ₹1,00,000 పెనాల్టీ వేశారు.
₹1,00,000 పెనాల్టీ వేశారు ఈ కంపెనీకి. అంటే ఏంటి? హెరిటేజ్ పాలు నాణ్యం కాదు, హెరిటేజ్ పెరుగు నాణ్యం కాదు, మరి నెయ్యి ఎట్లా నాణ్యమైంది వస్తుంది? ఒకవేళ కల్తీ జరుగుంటే ఆ పాపం చంద్రబాబు నాయుడు గారిది, కల్తీ జరుగుంటే ఆ నేరం, ఆ ఘోరం చంద్రబాబు నాయుడు గారిది, వారి వ్యవస్థది. ఖచ్చితంగా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఒక్కసారి వారు చేసినటువంటి డ్రామాను ఒక్కసారి కానీ మనం గమనిస్తే, ఈ రాష్ట్రంలో ఈ నెయ్యి, కల్తీ నెయ్యి అనేది ఏదైతే మనం మాట్లాడుకుంటూ వచ్చామో, అది ఆ శాంపిల్ తీసినటువంటి ట్యాంకర్లు ఎప్పుడు వచ్చాయో ఒకసారి సీరియల్గా చూద్దాం. ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే మాకున్నది కొన్ని ప్లాట్ఫామ్సే, వాళ్ళలాగా పచ్చ మీడియాలు మాకు లేవు, పిచ్చి కూతలు కూసేటటువంటి వ్యవస్థ మాకు లేదు, ఒక అసత్యాన్ని నిజమని చెప్పేటటువంటి వ్యవస్థ మాకు లేదు. అందుకే అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట, నిజాన్ని పదే పదే చెబుతూనే ఉండాలి, లేకపోతే అసత్యమే నిజమై ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుందని చెప్పారు ఆ మహానుభావులు. అందుకే పదే పదే చెప్తున్నాం. ఒకసారి గమనించండి, ఈ రాష్ట్రంలో 2024లో ఎన్నికల కోడ్ వచ్చింది మార్చి 16వ తారీఖు. మే 13వ తారీఖున ఎన్నికలు జరిగాయి. కరెక్ట్గా 2 రోజుల తర్వాత, అంటే మే 15వ తారీఖు ఈ ఏఆర్ డైరీ అనేది టెండర్ యాక్సెప్ట్ అవుతుంది. ఈ ఏఆర్ డైరీ అనేటటువంటి ఈ కంపెనీ ఏదైతే 4 ట్యాంకర్లలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని పెద్దలు చెప్పినటువంటి ఈ 4 ట్యాంకర్లు వచ్చింది ఎలక్షన్ జరిగిన తర్వాత. ఈ కంపెనీకి అప్రూవల్ వచ్చింది ఎలక్షన్ జరిగిన తర్వాత. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజే మొట్టమొదటి ట్యాంకర్ని ఈ ఏఆర్ డైరీ పంపిస్తుంది. ఈ ఏఆర్ డైరీ పంపించినటువంటి మొట్టమొదటి ట్యాంకర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. టెండర్ యాక్సెప్ట్ చేసింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత. ఎన్నికల కోడ్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ప్రభుత్వం ఉంటుందండి? ఎలక్షన్స్ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంటుందండి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంటుందండి? 4 ట్యాంకర్లు వస్తే 4 ట్యాంకర్లు మీ హయాంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత. పోనీ ఆ 4 ట్యాంకర్లు వచ్చాయి, మొదట 4 ట్యాంకర్లు వచ్చాయి, అవి యాక్సెప్ట్ అయినాయి. జూన్ 12, 20, 25న 4 ట్యాంకర్లు వచ్చాయి, 4 ట్యాంకర్లు యాక్సెప్ట్ అయ్యాయి. మరి తర్వాత వచ్చినటువంటి జూలై 16, జూలై 23న వచ్చినటువంటి ఆ రిపోర్ట్లు ఏవైతే సంబంధించినటువంటి 4 ట్యాంకర్లు తర్వాత వచ్చాయి. ఈ 4 ట్యాంకర్లు టీటీడీలో ఉన్నటువంటి ల్యాబులు టెస్ట్ చేసి వీటిలో కల్తీ ఉందని నిర్ధారణ చేస్తాయి. ఆ కల్తీ ఉన్నటువంటి ట్యాంకర్ని వెనక్కి తీసుకెళ్ళిపోమని చెప్పేసి టీటీడీకి సంబంధించినటువంటి వారు ఆ ఏఆర్ డైరీకి మెయిల్ చేస్తారు. ఆ ట్యాంకర్లు ఏఆర్ డైరీ వెనక్కి తీసుకొని వెళ్ళాలి, కానీ వెళ్ళదు. వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి డ్రైవర్లు 4 తీసుకెళ్లి ఈ ట్యాంకర్లని జూలై 27న శ్రీకాళహస్తిలోని ఒక స్టోన్ క్రషర్ దగ్గర పార్క్ చేస్తారు. ఈ పార్క్ చేసినటువంటి ఈ 4 క్యాన్సిల్ అయినటువంటి ట్యాంకర్లు, అంటే టీటీడీ నిరాకరించినటువంటి ట్యాంకర్లు, టెస్టుల్లో ఫెయిల్ అయినటువంటి ట్యాంకర్లు మళ్ళీ దొడ్డిదారిన ఆగస్టులో, సెప్టెంబర్లో, ఎక్కడ జూలై, ఎక్కడ ఆగస్ట్, సెప్టెంబర్, అంటే 2 నెలలు వైష్ణవి డైరీకి దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో ఒక స్టోన్ క్రషర్ దగ్గర శ్రీకాళహస్తిలో స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేసినటువంటి ట్యాంకర్లను మళ్ళీ టీటీడీ తీసుకుంటుంది, అది నెయ్యిలో వాడేస్తుంది. ఆ వాడినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి టెస్ట్ రిపోర్ట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు పంచె ఎగ్గొట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకు పడిపోతాడు. ఏందా ఇది? ఏం చేస్తున్నారు? ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారు? మీ గవర్నమెంట్లో టీటీడీని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారు, ఎంత టీటీడీకి అప్రతిష్ట తెస్తున్నారు. క్యాన్సిల్ అయినటువంటి ట్యాంకర్లు అదే టీటీడీ టెస్ట్ చేసి ఫెయిల్ చేసి పంపిస్తే మళ్ళీ ఈ లోపలికి వచ్చినప్పుడు టెస్ట్ చేయరా? మీకు సంబంధించినటువంటి వారు కదా, దాదాపు అక్టోబర్ అంటే ఎన్ని నెలలండి? 4 నెలలు, 100 రోజుల తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
ఫెయిల్ అయినటువంటి ట్యాంకర్లు మీకు వచ్చాయంటే అది మీ సంబంధం కాదా? ఎస్, కావాలని చేసినటువంటి ఉదాంతం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే 2018లో చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉంది. అప్పుడు కూడా ఇందాపూర్ డైరీ సప్లై చేస్తుంది హెరిటేజ్. అది సప్లై చేస్తున్నప్పుడు నెయ్యే కదా సప్లై చేస్తుంది. మరొక జీవో ఇస్తారు వీళ్ళు, 87,750 కేజీల నెయ్యి సువాసన పెంచటానికి రాగ్ అనేటటువంటి L1 గా ఒక కంపెనీ, దొడ్ల అనేటటువంటి కంపెనీకి ఒక కంపెనీకి వీళ్ళు టెండర్ ఇస్తారు. 370 రూపాయల పైన అనుకుంటాను, 380 రూపాయలకి 2018లో. ఒక్కసారి గమనించండి రాష్ట్ర ప్రజలందరూ, నెయ్యితో తయారు చేసేటటువంటి లడ్డుకి మళ్ళీ నెయ్యి వాసన కోసం మళ్ళీ నెయ్యి కొనడం ఏంటి? అంటే 278 రూపాయలకి ఇందాపూర్ సప్లై చేసినప్పుడు అది నెయ్యి కాదా? మీరు చెప్పినటువంటి జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఇది సప్లై చేశారా? ఆ వాసన రాకుండా ఉండడానికే మళ్ళీ ఈ యొక్క మెరుగులు దిద్దడానికి ఈ నెయ్యిని మళ్ళీ పిలిచారా? దీనిలో చాలా క్లియర్గా ఉంది చూడండి. ఈ టెండర్ డేటెడ్ 27/8/2018, 27వ తారీఖు ఆగస్టులో 8వ నెల 2018 బిడ్ వేసినటువంటిది. ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ కౌ గీ త్రూ టిన్స్, టిన్నుల ద్వారా ఆవు నెయ్యి సువాసనలు పెంచటానికి ఇది కొన్నారంట. అంటే మీరేం చెప్తున్నారు దీని ద్వారా? 321 రూపాయలకు ఒక నెయ్యి కొంటున్నారు, 380 రూపాయలకు ఒక నెయ్యి కొంటున్నారు. అదే కంపెనీ 278 కొంటుంది. మళ్ళీ సువాసన పెంచడానికి మళ్ళీ ఇంకొక దగ్గర నుంచి నెయ్యి తెప్పిస్తున్నారంటే అప్పటి వరకు మీరు చేసింది కల్తీ నెయ్యా? అప్పటి నుంచి మీరు తిరుమలలో వాడింది కల్తీ నెయ్యా? ఏది నిజం? 278కి మీరు సప్లై చేసింది నెయ్యి కాదు అని మీరు ఒప్పుకుంటున్నారా? 321 రూపాయకి నెయ్యిని సప్లై చేసినటువంటి ఇందాపూర్ డైరీ మీ హెరిటేజ్ అయితే, మీ భాగస్వామి కంపెనీ అయితే, ఆ కంపెనీని ఏమి పరీక్షించకుండానే ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారా మీరు? ఇందాపూర్ అనేటటువంటి డైరీ మీకు సప్లై చేసేటటువంటి దానిలో ఈ నెయ్యి లేదు అని బుకాయిస్తే సరిపోతుందా? ఇది కావాలని కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్ర. నెయ్యి రేటు పెంచుకొని టీటీడీ ఖజానా కొట్టివేయడానికి 320 రూపాయల నెయ్యిని 658 రూపాయలకు అమ్ముకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసి ఈ విధంగా ఆ దేవదేవుడి యొక్క ప్రసాదాలని అవమానపరిచారు, అవహేళన చేశారు. ఇందుకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సారీ చెప్పాలి. శాసన మండలిలో దీనికి చర్చకి అలౌ చేయాలి దమ్ముంటే. ప్రతిదానికి లేచి మాట్లాడుతుంటాడు కదా లోకేష్ గారు, రావచ్చు కదా. ఇందాపూర్ డైరీ నాది కాదని చెప్పొచ్చు కదా. ఇందాపూర్ యువరాజు గారు ఈ హెరిటేజ్ మీద మాట్లాడొచ్చు కదా. ఇందాపూర్ యువరాజు గారు చేస్తున్నటువంటి ఈ అక్రమ వ్యాపార భాగోతం మీద మాట్లాడొచ్చు కదా. పెద్ద చిన్న గౌరవం లేకుండా ఒక శాసన మండలి ప్రతిపక్ష నాయకుడిని, నీ దగ్గర ఉన్నటువంటి ఒక కమీడియన్, ఒక జోకర్, విచక్షణ లేకుండా వారిని అవహేళన చేసి మాట్లాడితే నీ టీడీపీ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఖండించారా మీరు? మళ్ళీ టీడీపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిస్తారు అతనితోటి. అతను టీడీపీ నాయకుడైతే ఖచ్చితంగా టీడీపీ క్షమాపణ చెప్పాలి. టీడీపీ నాయకుడు ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టించారు. కాబట్టి ఇలాంటి దిగజారుడు రాజకీయాల్ని ప్రజలందరూ గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయారు. హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు టీటీడీ నిధులను కొల్లగొడుతున్నారో ఈ భాగవతం మనకు చూపిస్తుంది. థ్యాంక్ యూ.
ముంచే ప్రభుత్వం, ఇది చెత్త ప్రభుత్వం చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్. శాసన మండలిలో, శాసనసభలో ఒకేసారి మైకులు మొగబోతాయి, ఆపేస్తారు రెండింటిని. దాదాపు గంట పైచిలుకు ఆపేశారు, మైకులు పనిచేయలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడేదేమో విజువల్స్ రావు, వారు ఏం మాట్లాడుతున్నారో విజువల్స్ రావు. అచ్చెన్నాయుడు గారు మండలిలోకి వచ్చి మాట్లాడేది మాత్రం పెద్ద అక్షరాలతోటి, పెద్ద ఫోటోతోటి వీడియో ప్లే అవుతూ ఉంటుంది. వాయిదా తీర్మానం ఇస్తే చర్చ ఎందుకు చేయట్లేదు? మీరు తప్పు చేయలేదు అంటున్నారు కదా, మేము ఆధారాలు చూపిస్తున్నాం కదా. మీరు చెప్పినటువంటి కెమికల్ మీ హెరిటేజ్ నెయ్యిలో ఉంది. ఒకవేళ ఇందాపూర్ మాది కాదన్నా హెరిటేజ్ బాటిల్ మీదేగా, ఈ బాటిల్ మీదే కదా, హెరిటేజ్ బాటిల్ మీదే కదా, హెరిటేజ్ నెయ్యే కదా. దీనిలో బి కెరటిన్ అనేటటువంటి మీరు చెప్పినటువంటి పదార్థం ఉంది కదా. మరి వీటన్నిటిని ఏ విధంగా సమర్థించుకుంటారో రాండి, చర్చించండి. పాలలో నుంచి వచ్చేటటువంటి నెయ్యి మాది కాదంటాడు, నీ పాలే కలుషితం అని కేరళ రాష్ట్రం చెప్తుంది, తెలంగాణ మంత్రులు అంటున్నారు. నీ పాలే మంచిది కాదు, నీ పెరుగు మంచిది కాదని కేంద్ర సంస్థ చెప్తుంది. నీ పాలు మంచిది కాదు, నీ పెరుగు మంచిది కానప్పుడు నీ నెయ్యి మంచిది ఎట్లా వస్తుంది? ఈ కల్తీ జరుగుంటే నీ తప్పు వల్లే జరుగుండాలి, మీరు చేసినటువంటి పాపం వల్లనే జరుగుండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? దిగిపోయే సమయంలో, ఎలక్షన్ సమయంలో వచ్చినటువంటి కంపెనీ, అది కూడా క్యాన్సిల్ అయినటువంటి డైరీలు వెనక్కి వచ్చాయి. చర్చించలేరు, దమ్ము లేదు, సబ్జెక్ట్ లేదు, అందుకే చాప చుట్టేశారు. ఈ లడ్డు విషయం ఇంక మాట్లాడమని చెప్పేస్తున్నారు. చిన్న చిన్న బిడ్డల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు అఘాయిత్యాలు చేస్తుంటే వాటి మీద చర్చ లేదు. అంబటి రాంబాబు గారి తల్లిని దూషిస్తూ ఆ గ్రంథాలయ చైర్మన్ మాట్లాడితే వారి మీద కేసులు లేవు. ఇలా నేను అనలేదు అని చెప్పినటువంటి వ్యక్తి మీద 36-40 కేసులు పై చిలుకు వేసి వారిని జైల్లో, చెయ్యని నేరానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని 50 రోజులు పైన అయిపోతుంది. సంబంధం లేదు, తెలుగుదేశం నాయకుడు కొట్టుకు తెచ్చారు. అక్కడ ఇంకొక మర్డర్ కూడా జరిగింది, అదే ప్రాంతంలో ఇంకొక మర్డర్ కూడా జరిగింది, దాని మీద చర్యలు లేవు. మరి వీరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఏం చేస్తాం? చర్చించలేరు కాబట్టి పారిపోతున్నారు చర్చ నుంచి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.